నవంబర్ 14th 2017 మొట్టమొదటిగా హైదరాబాద్లో, అంటే కుటుంబంగా సపరేట్గా నేను, నా భర్త గారు, నా మొదటి కుమారుడు, నేను గర్భవతిగా ఉన్నప్పుడు మేము ముగ్గురుగా అడుగుపెట్టింది సపరేట్గా. అప్పటి వరకు మా మామయ్య గారితో ఆ సేవలు ముమ్మరంగా వాడబడుతూ అనేకమైన మీటింగ్స్లో ఉన్నాము. ఈ మాట ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు సేవకులు అంత బలంగా వాడబడుతున్నారంటే హీ యాక్టెడ్ ఆన్ ద ప్రామిస్, హీ యాక్టెడ్ ఆన్ ద ప్రాఫెసీ. ప్రవచనము చెప్పబడగానే, ప్రవచనము దేవుడు అందించగానే, ఒక మాట దేవుని సేవకుల ద్వారా పలికించిన వెంటనే హీ యాక్టెడ్ ఆన్ ఇట్. ఈ మాట చాలా మందికి తగులుతూ ఉంటుంది, ఎందుకంటే ఎన్నో ప్రవచనాలు, ఎన్నో వాగ్దానాలు మీ జీవితంలో దేవుడు ఇచ్చాడు, కానీ అడుగు తీయడం అంటే అమ్మో భయం. కానీ ఒక్కటి మాత్రము, ఎందుకు, వై డు వి డూ దిస్? ఇట్ ఈస్ బై నో మీన్స్ టు ఆనర్ ఎనీ మ్యాన్. మాకు కాదు, సమస్త ఘనత మహిమ దేవునికే చెల్లాలి, ఆయనకే మహిమ. కానీ దేవుడు కొంతమందిలో కొన్ని గుణాలు, ఆ అట్రిబ్యూట్స్, వారి ప్రవర్తన, వారి క్రియలు చూసినప్పుడు ఇట్ ఈస్ లైక్ ఎన్ ఇన్స్పిరేషన్ టు అస్. ఈరోజు సేవకుల్ని ఇన్స్పిరేషన్ లాగా పెట్టారు. ఎందుకు అనంటే ఆయన విశ్వాసము కలిగి ఉండటమే కాదు, విశ్వాసములు అడుగు తీశారు కాబట్టి ఈరోజు ఈ లార్డ్స్ చర్చ్, ఈ మినిస్ట్రీ ఇంతగా ఆశీర్వదించబడ్డది. నమ్ముతున్నారా? ఆ అడుగు తీశారు కాబట్టి ఇంతగా ఆశీర్వదించబడుతుంది. నవంబర్ 14th we're here. ఒక చిన్న హోటల్ బుక్ చేసుకొని ఇంకా సామాన్లన్నీ అప్పటికే ఎక్కిస్తున్నాము. సామాన్లు అంటే పెద్దగా ఏం లేవు. నవంబర్ 19th సండే వచ్చింది 2017లో. ఆ రోజు మాకు హెల్పర్స్ ఎవరు లేరు. నేను నిండు గర్భవతి, ఐ వాజ్ 7 months. అండ్ నాది మామూలుగానే నా గర్భము చాలా పెద్దగా ఉంటుంది, అంత బరువు మోస్తూ ఐ వాజ్ లైక్ దాట్. అట్లాంటి పరిస్థితుల్లో ఎవరు హెల్ప్ లేరు. నా పెద్ద కుమారుడు, మా సేవకులు, ఒక్క ఇద్దరు మనుషులు మాత్రం చెన్నై నుండి వచ్చి ఏదో సామాన్లు అక్కడ పెట్టడానికి వచ్చారు, అంతే. అయితే వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి ఆహారం పెట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు. మా దగ్గర ఉన్న బియ్యము, ఒక పప్పులు ఉంటే పప్పుచారు చేసి, అన్నము చేసి, నేను వారికి కొంచెం బలం వస్తుందని చెప్పి సండే అంతా కూడా నిండు గర్భంతో వంట చేస్తూ తిరుగుతూ మళ్ళీ పెద్ద కుమారుని పట్టించుకుంటూ అంత అయింది. అదే రాత్రి, మేబీ ఇట్స్ ద స్ట్రెస్ ఆర్ ఇట్ కుడ్ బి సంథింగ్ ఎల్స్, కానీ ఆ రోజు పడకకి ఎక్కాము. అక్కడ దర్ ఇస్ నో జనరేటర్, అది వెరీ బేసిక్ అపార్ట్మెంట్. అట్లాంటి అపార్ట్మెంట్లో భయంకరమైన దోమలండి, భయంకరమైన విస్తారం అక్కడనే స్టార్ట్ అయింది. ఆర్థరైటిస్ సేవకులకి ఎలాగంటే డెంగీ ఫీవర్, భయంకరమైన దోమలు ఉండేది. ఎందుకంటే ఆ పక్కన కాలువ ఉండేది. ఆ రోజు దోమలు కుడుతున్నాయి, కరెంటు పోయింది అని చెప్పి లేచి దోమలు చంపుతా ఉన్నారు. ఈ లోపల నా పెద్ద కుమారుడు, నేను బెడ్ పైన ఉన్నానని చూడలేదు, పట్టని నిండు గర్భవతి నా కడుపు పైన అలాగ పడ్డాడు అర్ధరాత్రి. పడిన వెంటనే అప్పుడు ఏం తెలియలేదు. బట్ వెన్ ఐ వోక్ అప్ ఇన్ ద మార్నింగ్ at 7 o'clock, ఆ సమయంలో నేను లేచి వాష్రూమ్కి వెళ్దాము అనే లోపల మై వాటర్ బ్రోక్, నా ఉమ్మనీరు పగిలిపోయింది. అది చాలా ప్రమాదకరమైన స్థితి. కానీ అది మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నాను. మళ్ళీ కావాలంటే సేవకులు వివరిస్తారు. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యము, ఆ ఉమ్మనీరు పగిలి అలాగ కారిపోతా ఉంటే అసలు బిడ్డ బ్రతకడు. కానీ దేవుడు ఆశ్చర్య కృపను బట్టి ఆ రోజు నేను నవంబర్ 20th మండే రోజు వి రష్ టు ద హాస్పిటల్కి వెంటనే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత డాక్టర్స్ అంతా హడావిడి చేస్తున్నారు. అమ్మ బ్రతుకుతుందా, బిడ్డ బ్రతుకుతుందా మాకు తెలియదు, మీరు చేయండి అన్నప్పుడు సేవకులు హాస్పిటల్లోనే నా బాధల్లో, నా ఏడుపులో నేనున్నాను. మా కుటుంబస్తులు అందరూ వచ్చి నన్ను పట్టుకుని ఏడుస్తూ అంటే నాకు ఇంకా బాధ, ఏదో జరగబోతుంది, ఏదో అవ్వబోతుంది, సంథింగ్ బ్యాడ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్, సంథింగ్ ట్రాజిక్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అని చాలా బాధ, భయము. నేను పట్టుకుని ఏడుస్తున్నాను. ఆ సేవకుల్లో ఉన్న గుణము, మంచి గుణం ఏంటంటే ఆయనకి ఎంత భయం ఉన్నా, ఎంత బాధ ఉన్నా బయటకు అస్సలు చూపిరు. అవునా? అస్సలు చూపిరు. ఆయన భయము, ఆయన బాధ అంతా తీసుకెళ్ళి దేవుని దగ్గర మొర పెట్టారండి. హాస్పిటల్ మోకరించి, దేవా నువ్వు ఒక్క మాట, నాకు మనుషులు అనేక మంది చెప్పారు నువ్వు చేసే తప్పు తప్పు తప్పు, నువ్వు హైదరాబాద్కి గర్భవతితో వెళ్ళటం తప్పు అని చెప్పారు, కానీ నేనేం అడగట్లేదు, నువ్వు ఆ బిడ్డని కాపాడనట్లేదు, లేకపోతే ఆ ఉమ్మనీరు ఆపివే అని చెప్పట్లేదు. ఒక్కటి మాత్రం అడుగుతున్నా, ఐ ఆస్క్ ఓన్లీ దిస్ వన్ థింగ్, అండ్ దట్ ఈస్ నువ్వు నా తోడున్నావని చూపించు. హల్లెలూయా. అదొక్క ప్రార్థన చేస్తారండి. ఆ బాధలో, ఆ వేదనలో ఒక్క ప్రార్థన చేస్తారు, నువ్వు నా తోడున్నావని చూపించండి. అదే సమయంలో నా దగ్గరికి వచ్చినప్పుడు, దెర్ ఇస్ నో సెయింట్, మేము భక్తులము, మేము పరిపూర్ణ, ఎప్పుడు చెప్పము, ఎప్పుడు చెప్పము కూడా. సేవకులందరికీ వచ్చి అప్పటికే ఫస్ట్ పోస్టర్ చేస్తారు. ఆయన రాత్రంతా కూర్చొని, డూ యూ హ్యావ్ ద ఫస్ట్ పోస్టర్, కెన్ యూ పోస్ట్ ఇట్ ఆన్ LED? ఆయనే పోస్టర్ అంతా రాత్రంతా కూర్చొని చేస్తారు. ఫస్ట్ మీటింగ్ అనౌన్స్మెంట్ చేస్తారు.
చూసారా, అది ఆయన చేశారు 7 years బ్యాక్. ఫస్ట్ మీటింగ్ అనౌన్స్ చేద్దాం November 25th అని అనౌన్స్ చేశారు. నా దగ్గర నా బెడ్ పక్కనకు వచ్చి ఎవ్వరు లేరు. నువ్వేమంటావు? నా పేరు నైసి, ఆయన నన్ను నైసు అని పిలుస్తారు, నా నిక్ నేమ్. ఏమంటావు నైసి, ఈ మీటింగ్ పెడదామంటావా అని అడిగారు. అంతకుముందు నేను అన్నాను, దానికంటే ముందు ఈ బాధ, ఈ వేదన, ఇంకా డాక్టర్స్ చెప్పే ఆ డౌట్ఫుల్ మాటలు, మనుషుల రియాక్షన్స్ అన్నీ చూసినప్పుడు ఏదో అయిపోతుంది అనుకోని నేను అన్నాను, అండి నిజంగానే మనము దేవుని చిత్తంలో వచ్చామంటారా అని అడిగాను. చెప్పాను కదా, ఎవ్వరు సంపూర్ణమైన భక్తులు, విశ్వాసపరులు లేరు. ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ క్వశ్చన్స్, ఇన్సెక్యూరిటీస్, డౌట్స్. అట్లాంటి పరిస్థితుల్లో నిజంగా ప్రవచనం పక్కన పోయింది, దేవుని వాగ్దానం పక్కన పోయింది, మేము రావటం అంత పక్కన పోయింది. నేను అడిగిన మాట ఏంటంటే, నిజంగానే మనము దేవుని చిత్తంలోనే వచ్చామంటారా? వస్తే ఇలా ఎందుకు జరగాలి? వై గాడ్, వై, ఎందుకు జరగాలి అని ఈ ప్రశ్న అని అంటే ఆయన మౌనంగా ఉన్నారు. నిజంగానే హీ డి నాట్ ట్రై టు రిటాలియేట్, హీ డి నాట్ ట్రై టు రెస్పాండ్. ఎవ్రీథింగ్ హీ టుక్ ఇట్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. దేవునికి ప్రార్థనలు చెప్పుకుంటున్నారు. అదే సమయంలో ఆయన వచ్చి నన్ను అడిగారు, నువ్వు ఇట్లా హాస్పిటల్ ఉన్న పరిస్థితిలో, ఎవ్వరూ సహాయం లేని పరిస్థితిలో నీ దగ్గర నన్ను ఉండమంటావా లేకపోతే మీటింగ్ చేయమంటావా అని అడిగారు. ఏం ధైర్యం ఏంటో, ఏం ప్రేరేపణ ఏంటో. ఆ రోజు మీరు వెళ్ళండి, మీరు చెయ్యండి, పర్వాలేదు దేవుడు చూసుకుంటాడని చెప్పాను. ఆ రోజు November 25th హీ స్టార్టెడ్ దిస్ మీటింగ్, రాజ్ ప్రకాష్ పాల్ మినిస్ట్రీస్ వర్షిప్ నైట్ మీటింగ్. ఈరోజు దాని ఫలితము చూస్తున్నామండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఉమ్మనీరు ఏమైందండి అని అంటే, అదంతటా అదే దేవుని మహాకృపతో, ఆయన గొప్ప హస్తముతో, ఆయన మహాశక్తితో ఆయనే ఆ ఉమ్మనీరుని, ఆ హోల్ని ఆయన పూర్తి చేశాడు. అదంతటా అదే ఆగిపోయిందండి. దేవునికి హల్లెలూయా. అండ్ దట్ ఈస్ హౌ. ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవడం మంచిది, ఎందుకంటే మేము కూడా మర్చిపోతుంటాం చాలాసార్లు. ఈ విస్తరణ, ఈ ఆశీర్వాదము, ఇంత గొప్పగా దేవుడు దీవించిన విధానం చూస్తే అసలు ఎక్కడి నుండి ప్రారంభించాము, ఎక్కడికి తీసుకొచ్చాడు దేవుడు అనేది చూస్తే నిజంగా మాకే ఆశ్చర్యము, మాకే ఒకలాంటి ఆనంద బాష్పాలు అంటారు చూడండి, ఆనంద బాష్పాలు కలుగుతుంటాయి. సో ఒకటి మాత్రం చెప్పగలుగుతానండి, ఎవ్రీబడి వాంట్స్ టు బి యూస్డ్ బై గాడ్. అవునా? నేను దేవుని కోసం వాడబడాలి, మరి ముఖ్యంగా సేవకుల్లాగా వాడబడాలని ఆశ ఉంది. నేను ఒకటి చెప్తానండి. హీ కేమ్ టు మినిస్ట్రీ ఇన్ 2006, 2006 సంవత్సరంలో సేవకి సమర్పించుకున్నారు. అప్పటి వరకు కూడా చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుండి సేవలోనే ఉన్నారు. అటు ఇటు ఒక 2 సంవత్సరాలు, 1 సంవత్సరం తప్పిపోయారు. కానీ పుట్టిన దగ్గర నుండి సేవలో ఉన్నారు. సంపూర్ణ సేవ 2006 సంవత్సరంలో సమర్పించుకున్నారు. 2006 సంవత్సరం నుండి 2024 సంవత్సరం వరకు ఈ సంవత్సరాలు తన పరిశుద్ధతను కాపాడుకుంటూ నిలబడటము సాధ్యమా? ఆయన నిలబెట్టుకున్నారు కాబట్టి, ఆయన పరిశుద్ధతను కాపాడుకున్నారు కాబట్టి, ఆయన నీతిని కాపాడుకుని, ఆయన దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి ఈరోజు రాజ్ ప్రకాష్ పాల్ మినిస్ట్రీస్ నిలబడి ఉందండి. నమ్ముతారా? పరిశుద్ధత లేకుండా, నీతి లేకుండా, సమర్పణ లేకుండా, త్యాగం లేకుండా ఎన్నో మీటింగ్లో చూస్తాను. చచ్చిపోతారేమో అన్న భయం ఉంటుంది. భారీగా చెప్తున్నాను, యథార్థంగా. బేర్ విత్ మీ. నేను నిజంగా చెప్తున్నా, ఐఎమ్ బీయింగ్ వెరీ ట్రాన్స్పర్. ఎంతగా గింజుకుంటారు, ఎంతగా అరుస్తారు, ఎంతగా అసలు నరాలన్నీ కూడా పగిలిపోతుందేమో, ఏమైనా అయిపోతుందేమో అనే పరిస్థితిలో నా బాధ, నా ఒక స్వార్థం, అయ్యో ఏమైనా అయిపోతుందేమో అనే బాధ ఉంటుంది నాకు. అంతగా అంటే ఆయన చెప్పే మాట ఏంటిది, నేను ఇక్కడ ఈ స్టేజ్ పైన లేకపోతే ఈ పని చేస్తూ నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ ఐ వాంట్ ఎక్సలెన్స్ ఇన్ గాడ్స్ మినిస్ట్రీ అని చెప్తారు. ఐ వాంట్ ఎక్సలెన్స్, ఐ డోంట్ కేర్. కానీ దేవునికి పని మాత్రం ఆ జాగ్రత్త నేను చెయ్యనివ్వను అని చెప్పి ఆ రోషముతో ఉంటారండి. నిజంగా ఐ థింక్ ఎవ్రీబడి కెన్ బి యూస్డ్ బై గాడ్ ఇఫ్ దే హ్యావ్ హోలీనెస్, ప్యూరిటీ, ఎక్సలెన్స్, ఆ సమర్పణ, త్యాగము. మేము హైదరాబాద్లో వచ్చి మొదటిసారి లార్డ్స్ చర్చ్లో ఒక సర్వీస్ జరిగించినప్పుడు లార్డ్స్ చర్చ్ చెన్నై నుండి ఒక సహోదరుడు వచ్చి నాతో చెప్తున్నారు, అన్నతోటి సేవకులతో చెప్పడం అంత ధైర్యం లేదు, కానీ నాతోటి వచ్చి చెప్తున్నారు, ఎంత ధైర్యం అన్నకు, అసలు ఎంత ధైర్యమో, ఎంత ధైర్యంగా వచ్చి చేస్తున్నారు, ఏమైనా అయితే సక్సెస్ అవ్వకపోతే అని అన్నారు. ఈరోజు వారి కుటుంబం వచ్చి మా దగ్గర వచ్చి ప్రేయర్ చేయించుకుంటున్నారండి. ఇట్ ఈస్ నాట్ అండర్మైన్, ఆయన ఏదో తక్కువ అంచనా వేయట్లేదు, కానీ మనుషులన్న ప్రతి మాటల్ని దేవుడు అన్ని రద్దు చేసి దేవుడు అంటున్నాడు, పిలుచుకున్న వాడను నేను నమ్మదగిన వాడను. హల్లెలూయా. అల్టిమేట్లీ ఆల్ దిస్ కమ్స్ డౌన్ టు వన్ థింగ్, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆయన నమ్మదగిన దేవుడు.
ఎన్నోసార్లు ఆయనకి చెప్తుంటాను సేవకులకి, ఎంతగా దేవుడు మిమ్మల్ని నమ్మితే ఈ లోకంలో ఉన్న తలాంతులు అన్నీ కలిపి ఒక్క మనిషిలో పెట్టారు. మీకు తెలుసా ఎన్ని తలాంతులు ఉంటాయో? ఎన్ని తలాంతులు దేవుడు అన్నీ కలిపి ఒకటే మనిషిలో. ఎంత నమ్మాడండి దేవుడు మిమ్మల్ని. మాకు కానట్లుంటే మేము అసలు ఈ లోకంలో నిలబడి ఉండేవారు, ఎగిరిపోయి ఉండేవాళ్ళమి. గర్వముతో, అహంకారముతో వర్షిప్ కాన్ఫరెన్స్ చూడటానికి ఆర్భాటంగా, ఆనందంగా, సంతోషంగా, అబ్బా ఎంత గొప్ప జయము. కానీ దాని వెనకాల, మా వీపు వెనకాల చూస్తే బాణాలు, వెన్నుపోట్లు, మనుషులు అన్న మాటలు, అవమానాలు, బాధలు, బ్యాక్ స్టాబ్, ఇవన్నీ కూడా చూస్తే nobody sees that. You will only see the smiles, you'll only see the glamour, you'll only see how beautiful it is, how successful it is, how many people came. కానీ ఇవన్నీ వెనకాల ఆ గాయాలు, ఆ దెబ్బలు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒకటి మాత్రము నేను ఈరోజు రూఢిగా చెప్పగలుగుతాను, నేను ఆయన కలిసి రూఢిగా చెప్పగలుగుతాము, వీటన్నిటిలో దేవుడు మా చెయ్యి విడవలేదు. హల్లెలూయా. దేవుడు మా చెయ్యి విడవలేదు, విడవజాలడు. మేము అపనమ్మకస్తులుగా ఉన్నప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడు అండి. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన కృప, ఆయన శక్తి. ఒక 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 సేవకుడు, ఒక దాసురాలుగా మీ ముందు ఒక్కటే విన్నపం అండి, దయచేసి మీ సేవకుల నిమిత్తమై, వారి కుటుంబం నిమిత్తమై ప్రతిరోజు భారముగా ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇది ఎవ్వరు గొప్ప కోసం కాదు. ఆయన ఎప్పుడు అంటారు, ఇది కేవలము దేవుని మహిమపరచాలి అని అంటూ ఉంటారు. నేను ఈ లోకములో ఒకవేళ దేవునికి అవమానము తెచ్చే క్రియ కానీ నా జీవితంలో ఉన్నట్లయితే అప్పుడే నన్ను చంపే ప్రభువా, నీ నామం మాత్రం అవమానపరచబడకూడదు అని ఎప్పుడు కూడా ఒప్పందం చేస్తుంటారు దేవునితో. ఆయన అంత ఖచ్చితంగా పౌరుషంతో ఉంటారు. సో ఈజ్ వెరీ కీన్. అది ఏ విషయంలో కూడా దేవునికి అవమానం రాకూడదని ఆయన ఎంతో ఖచ్చితోటి ప్రార్థన చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు. అందుకనే ఆ దురాత్మల చేత ఎన్ని పోరాటాలు, దుష్ట చూపులు, దుష్ట వ్యక్తులు, దుష్ట ఆత్మ కార్యాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఐ ఓన్లీ సీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఆల్ ఓవర్ అస్. హల్లెలూయా. ఆయన రక్తం చేత మమ్మల్ని ముద్రించాడు కాబట్టి, గొర్రెపిల్ల రక్తం ఎక్కడైతే రాయబడి ఉంటుందో అక్కడ సంహారకుడు దాటిపోతాడు. దేవుని చిత్తమే ఈ సేవ ద్వారా, సేవకుల ద్వారా నిశ్చయంగా జరిగిస్తారని నమ్ముతూ ఈ మాటలు ముగిస్తున్నానండి. హల్లెలూయా. బాబండి స్మిత పెద్ద పాప కడుపులో ఈయన రిక్షాకని ₹2 ఇచ్చేవారు. ఏది ఫ్లైట్?